ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని హర్షవర్ధనుడు హ్యూయాన్సాంగ్ల గురించి తెలుసుకుందాం. హర్షవర్ధనుడు గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడింది. వల్లభిలోని మైత్రకులు, కనౌజ్ను పాలించే మౌఖరులు, రాజపుటానాకు చెందిన గూర్జర్లు, బెంగాల్లోని గాంగులు, మాల్వా, మగధలను పాలించే కడపటి గుప్తులు, థానేశ్వర్ నెలుతున్న పుష్యభూతి వంశస్థులు ఆనాడున్న ప్రధాన స్వతంత్ర రాజ్యాలు. క్రీస్తు శకం 7వ శతాబ్దపు చివరినాటికి పుష్యభూతి వంశస్థులు పాలనలోనికి రావడంతో భారతదేశ చరిత్ర మరొకసారి ఒక వెలుగు వెలిగింది. బాణభట్టు రాసిన హర్షచరిత్ర గ్రంథం, హ్యూయాన్సాంగ్ రాసిన సియుకి గ్రంథం, రెండవ పులకేసి ఐహోల్ శాసనం, చైనీయుల అధికారిక చారిత్రక పత్రాలు, ఆ కాలం నాటి నాణేలు, ఇంకా ఇతర శాసనాలు 7వ శతాబ్దం నాటి భారతదేశ స్థితిగతుల గురించి మరియు గొప్పరాజైన హర్షవర్ధనుని గురించి తెలియజేస్తాయి. పుష్యభూతి వంశస్థాపకుడు పుష్యభూతి. పుష్యభూతి రాజు మనవడు ప్రభాకరవర్ధనుడు. ప్రభాకరవర్ధనుని కాలంలో థానేశ్వర్ రాజ్యం గొప్పగా వర్ధిల్లింది. ప్రభాకరవర్ధనుడు మాల్వా రాజులకు, వాయువ్య పంజాబ్కు చెందిన హూనులకు, రాజపుటాన రాజులైన గూర్జర్లకు వ్యతిరేకంగా పోరాడాడు. ప్రభాకరవర్ధనుడు క్రీస్తు శకం 604 సంవత్సరంలో కనౌజ్ను పాలించే మౌఖరి వంశరాజైన గుహవర్మకు తన కూతురైన రాజ్యశ్రీని ఇచ్చి వివాహం చేశాడు. ప్రభాకరవర్ధనుడు తన జ్యేష్ఠ్యపుత్రుడైన రాజ్యవర్ధునితో కలిసి హూనులపై దండెత్తాడు. ప్రభాకరవర్ధనుని కనిష్టపుత్రుడు హర్షవర్ధనుడు. ప్రభాకరవర్ధనుడు వ్యాధిగ్రస్తుడై మరణించిన తరువాత థానేశ్వర రాజ్యసింహాసనాన్ని రాజ్యవర్ధనుడు అధిష్ఠించాడు. ఈ కాలంలో మాల్వా పాలకుడైన దేవగుప్తుడు గౌడ రాజ్యాన్ని పాలించే శశాంకునితో కలిసి తన బావ అయిన గుహవర్మను హత్య చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యవర్ధనుడు దేవగుప్తుని పైకి దండెత్తి అతడిని ఓడించాడు. కాని ఈ దండయాత్రలో దేవగుప్తుని స్నేహితుడైన గౌడ శశాంకుని చేత రాజ్యవర్ధనుడు హత్యగావించబడ్డాడు. ఈ సమయంలోనే అవమానాన్ని భరించలేక రాకుమారి రాజ్యశ్రీ వింధ్యాపర్వతాల వైపు వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్రీస్తు శకం 606 సంవత్సరంలో హర్షవర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 606 సంవత్సరం నుండి 647 సంవత్సరం వరకు పరిపాలించాడు. హర్షవర్ధనుని సామ్రాజ్యం పశ్చిమాన సౌరాష్ట్రలోని వల్లభి రాజ్యం వరకు, తూర్పున అస్సాం సరిహద్దు వరకు వ్యాపించింది. హర్షవర్ధనుని సామ్రాజ్యం దక్షిణాన నర్మదా నది సరిహద్దు కాగా, ఉత్తరాన ఒక పంజాబ్ మినహా మిగతా ప్రాంతమంతా ఇతని సామ్రాజ్యంలో భాగమైంది. హర్షవర్ధనుడు తన సోదరి అయిన రాజ్యశ్రీని వెతికి రక్షించిన అనంతరం తూర్పు ప్రాంతంపై దండెత్తి గెలిచి తన విజయయాత్రను ప్రారంభించాడు. హర్షవర్ధనుడు గౌడ శశాంకుని మీదికి దండెత్తి ఓడించి అతని ఆధీనంలో ఉన్న పంజాబ్, కనౌజ్, గౌడ, మిథిలా, ఒరిస్సా అనే ప్రాంతాలను ఆక్రమించాడు. ఇదే కాలంలో వల్లభి, కచ్, సౌరాష్ట్ర, సింధులను కూడా స్వాధీనం చేసుకున్నాడు. హర్షవర్ధనుడు నేపాల్ను కూడా జయించాడు. క్రీస్తు శకం 612 నాటికి హర్షవర్ధనుడు భారతదేశపు ఎగువ ప్రాంతాలన్నింటితో పాటు బెంగాల్లోని విశాల ప్రాంతాన్ని, పంజాబ్లోని తూర్పు ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఉత్తర భారతదేశంలో తన సార్వభౌమత్వాన్ని స్థాపించిన తర్వాత హర్షవర్ధనుడు దక్షిణ భారతంపై దృష్టిని సారించాడు. అప్పుడు దక్కన్ ప్రాంతం బాదామి చాళుక్యుల పాలనలో ఉండేది. చాళుక్య రాజైన రెండవ పులకేసి హర్షవర్ధనుడుకు సమకాలికుడు. క్రీస్తు శకం 612 సంవత్సరంలో నర్మదానది ఒడ్డున హర్షవర్ధనుడికి రెండవ పులకేసికి మధ్య జరిగిన యుద్ధంలో రెండవ పులకేసి హర్షవర్ధనుడిని ఓడించాడు.
ఈ విషయం పులకేసి వేయించిన ఐహోల్ శాసనం ద్వారా తెలుస్తుంది. దక్షిణ భారతంలో తన ఆధిపత్యాన్ని స్థాపించడంలో విఫలమైన హర్షవర్ధనుడు వల్లభి వైపు దృష్టి సారించాడు. వల్లభి పాలకుడైన వాకాటక రెండవ ధ్రువసేనుడిని హర్షవర్ధనుడు ఓడించాడు. దీని ఫలితంగా వల్లభ రాజ్యం మీద ఆధారపడిన ఆనందపురం, కచ్, దక్షిణ కథియావార్ అధిపతులు కూడా హర్షవర్ధనుకి లొంగిపోయారు. బంగాళఖాత తీర ప్రాంతంలో గంజాం రాజులకు వ్యతిరేకంగా పోరాడి హర్షవర్ధనుడు తన జైత్రయాత్రను ముగించాడు. అస్సాం రాజు కూడా హర్షవర్ధనుని ఆధిపత్యాన్ని అంగీకరించాడు. కాశ్మీర్ రాజు హర్షవర్ధనుని నోటి మాటలతోనే లొంగిపోయాడు. సింధురాజు కూడా తన రాజరికాన్ని వదులుకుని హర్షవర్ధనుని ఆధిపత్యాన్ని అంగీకరించాడు. హర్షవర్ధనుడు చైనాతో దౌత్యపరమైన సంబంధాలను కొనసాగించాడు. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 641 సంవత్సరంలో చైనా దేశానికి ఒక రాయబారిని పంపగా క్రీస్తు శకం 643 సంవత్సరంలో చైనా నుంచి అతని రాజ్యానికి ఒక రాయబార బృందం వచ్చింది. హర్షవర్ధనుని పరిపాలనలో రాజే సార్వభౌమాధికారి. శాసన కార్యనిర్వహణ, పరిపాలక, న్యాయాధికారాలన్నీ రాజు పరిధిలోనే ఉండేవి. హర్షవర్ధనుని రాజ్యంలో రాజుకు సహాయకంగా ఒక మంత్రి పరిషత్తు ఉండేది. ఈ మంత్రి పరిషత్ కాకుండా మరికొంతమంది అధికారులు రోజువారీ పరిపాలనలో రాజుకు సహాయపడేవారు. వీరిలో అత్యున్నత స్థాయి అధికారులు మహారాజాధికృత, మహాప్రతిహార, మహాసంధి విగ్రహకుడు. పరిపాలనా సౌలభ్యం కోసం హర్షవర్ధనుని సామ్రాజ్యం భుక్తిలు, విషేలు, గ్రామాలుగా విభజించబడింది. భుక్తికి అధిపతి ఉపాధికుడు, విషేకు అధిపతి విషేపతి, గ్రామానికి అధిపతి గ్రామాధ్యక్షుడు. హర్షుని కాలంలో స్థానిక పరిపాలనను భోగపతి, ఆయుక్త, ప్రతిపాలకుడు చూసుకునేవారు. హర్షుని కాలంనాటి సామంతులను మహాసామంత లేదా సామంత మహారాజు అని పిలిచేవారు. హర్షుని కాలంలో 1/6వ వంతుగా చెల్లించబడే భూమిశిస్తు ఆనాటి ప్రధాన ఆదాయ వనరు. హర్షవర్ధనుడు చాలా పెద్ద సైన్యాన్ని పోషించాడు. ఈ సైన్యానికంతటికీ మహాసేనాపతి అధిపతిగా ఉండేవాడు. కులవ్యవస్థ మీద ఆధారపడిన హర్షవర్ధనుని కాలంనాటి సమాజం 4 ప్రధాన వర్ణాలతో పాటు అనేక ఉపకులాలతో ఉండేది. థానేశ్వర్ రాజ్య సామాజిక ఆర్థిక స్థితిగతులను గురించి చైనా యాత్రికులైన హ్యూయాన్సాంగ్, ఇత్సింగ్లు చాలా స్పష్టంగా తెలియజేశారు. హర్షుని సమాజంలో బాల్య వివాహాలు, సతీ అనే ఆచారాలు అమలులో ఉండేవి. హర్షుని సమాజంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. హర్షుని సమాజంలో వ్యవసాయంతో పాటు బ్రహ్మాండమైన పారిశ్రామికాభివృద్ధి సాధించబడినందు వలన వర్తక శ్రేణులు మనుగడలో ఉండేవి. హర్షుడు తొలినాళ్లలో ఒక గొప్ప శైవ భక్తునిగా ఉండేవాడు. కాని తదనంతర కాలంలో హ్యూయాన్సాంగ్ సోదరి రాజ్యశ్రీల ప్రభావం వలన బౌద్ధ మతాన్ని అవలంబించాడు. హర్షవర్ధనుడు అలహాబాద్లోని ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్ అనే మతపరమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ప్రయోగలోని మహామోక్ష పరిషత్ ప్రతి 5 సంవత్సరాలకొకసారి నిర్వహించబడేది. హర్షుడు తన కాలంలో మొత్తం 6 మహామోక్ష పరిషత్లను నిర్వహించగా క్రీస్తు శకం 643 నాటి 6వ పరిషత్కు హ్యూయాన్సాంగ్ హాజరయ్యాడు. ఈ 6వ పరిషత్లో హర్షుడు అప్పటి వరకు తన వద్ద పోగైన సంపదనంతా దానధర్మాల కింద బ్రాహ్మణులకు, పండితులకు, పేద ప్రజలకు పంచేశాడు. అతడు తిరిగి తన రాజధానికి వెళ్లేటప్పుడు తన సోదరి సమర్పించిన దుస్తులు మాత్రమే మిగిలాయి. కనౌజ్ సమావేశం రాజ్యంలో బౌద్ధ మత ప్రచారానికి, వ్యాప్తికి ఉద్దేశించింది. ఈ సమావేశానికి చాలా పెద్ద సంఖ్యలో రాజులు, పండితులు, మత పెద్దలు హాజరయ్యారు. ఈ సమావేశంలో శివుడు, విష్ణువు, సూర్యుడు, బుద్ధ భగవానులను ఆరాధించేవారు.
ఈ కాలంలో జలంధర్, నలంద, కాంచీపురం, ధాన్యకటకం వంటి ప్రాంతాలు గొప్ప బౌద్ధమత కేంద్రాలుగా విలసిల్లాయి. మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన బోధనలు, ఉపన్యాసాలతో కనౌజ్ సమావేశం 23 రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించబడింది. హర్షవర్ధనుడు ఒక గొప్ప పండితుడు, కవి మాత్రమే కాకుండా గొప్ప అభ్యాసకుడు కూడా. హర్షుని కాలంలో నలంద, వల్లభిల్లోని బౌద్ధ ఆరామాలు చాలా గొప్ప అభ్యసన కేంద్రాలుగా ఉండేవి. హర్షుని కాలంలో నలంద అనేది ప్రధాన విద్యా కేంద్రంగా ఉండేది. దేశ విదేశాలు నుంచి వచ్చే విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేవారు. నలంద విశ్వవిద్యాలయ ప్రారంభంలో మహాయాన బౌద్ధానికి సంబంధించిన తత్వశాస్త్రం మాత్రమే బోధించబడేది. కాలక్రమంలో వేదాలు, తర్కం, వ్యాకరణం, వైద్యం, యోగశాస్త్రాలను కూడా బోధించేవారు. ఆర్యదేవుడు, వసుబంధుడు, దిగ్నాగుడు, ధర్మపాలుడు మొదలైనవారు ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలోని ప్రముఖ ఉపాధ్యాయులు. నలంద విశ్వవిద్యాలయం స్వేచ్ఛాయుత అభ్యసనానికి ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. సుమారు 200 గ్రామాలపై వచ్చే శిస్తు ఆదాయంతో నలందాలోని ఆరామాలు నడిచేవి. నలంద విశ్వవిద్యాలయంతో పాటు వల్లభిలో ఒక హీనయాన బౌద్ధమత విశ్వవిద్యాలయం ఉండేది. నలంద లాగానే వల్లభి కూడా విదేశీ విద్యార్థులను కలిగి ఉండేది. స్థిరమతి, గుణమతి అనేవారు వల్లభిలోని ఆరామాలను పర్యవేక్షించేవారు. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే 3 అద్భుతమైన నాటకాలను హర్షుడు రాశాడు. హర్షచరిత్ర, కాదంబరి అనే గ్రంథాలను రచించిన బాణభట్టుడు హర్షవర్ధనుని ఆస్థానకవి. హరిదత్తుడనే కవి కూడా హర్షుని ఆదరణను పొందాడు. సుభాషిత శతకాన్ని రాసిన భర్తృహరి, సూర్యాష్టకాన్ని రాసిన మయూరుడు కూడా హర్షుని కాలంలోనివారు. హర్షుని రాజ్యంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. అయినప్పటికీ ప్రాకృతం కూడా ప్రాధాన్యతను కలిగి ఉంది. సముద్రగుప్తునిలాగా హర్షుడు గొప్ప విజేత. అశోకునిలాగా హర్షుడు ఒక గొప్ప బౌద్ధమత పోషకుడు. హ్యూయాన్సాంగ్ సుమారు క్రీస్తు శకం 630 కాలం నాటి చైనా యాత్రికుడు. బౌద్ధమత అధికారిక రాతప్రతుల కోసం, బౌద్ధమత పవిత్ర స్థలాలను సందర్శించడం కోసం హ్యూయాన్సాంగ్ మన దేశానికి వచ్చాడు. హ్యూయాన్సాంగ్ భారతదేశంలో 14 సంవత్సరాల పాటు ఉన్నాడు. హ్యూయాన్సాంగ్ తనకు లభించిన బౌద్ధమతాధారాల అన్నింటినీ తనతో చైనాకు తీసుకునిపోయి చైనా భాషలోనికి తర్జుమా చేయించాడు. హ్యూయాన్సాంగ్ తన యాత్రలో భాగంగా హర్ష సామ్రాజ్యాన్ని సందర్శించాడు. హ్యూయాన్సాంగ్ ప్రభావంతోనే హర్షవర్ధనుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ప్రయాగ, కనౌజ్లలో నిర్వహించిన మహామోక్ష పరిషత్లలో హ్యూయాన్సాంగ్ పాల్గొన్నాడు. హర్షుని సామ్రాజ్యాన్ని ఎంతో సుసంపన్నమైనదిగా హ్యూయాన్సాంగ్ అభివర్ణించాడు. హర్షుని కాలంలో వర్తకం ఉన్నత స్థితిలో ఉండేదని, ప్రజలు సంతోషంగా జీవించారని హ్యూయాన్సాంగ్ తన రచనల ద్వారా తెలియజేశాడు. హర్షుని రాజ్యంలో అద్భుతంగా నిర్వహించబడిన వర్తక శ్రేణుల గురించి, కళాకారులు, చేతివృత్తుల వారి గురించి హ్యూయాన్సాంగ్ తన రచించిన పుస్తకాలలో తరచూ పేర్కొన్నాడు. హర్షుని రాజ్యంలో వారసత్వంగా వచ్చే 4 వర్ణాల వ్యవస్థతో పాటు అనేక కులాలు ఉండేవని, సతి ఆచారం, నేర చట్టాలు, శిక్షలు కఠినంగా ఉండేవని హ్యూయాన్సాంగ్ స్వయంగా రాసిన సియుకి గ్రంథంలో తెలియజేశాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.